దారి తెలియకపోతే కీర్తనలు 1:2 వచనం. ఇది దిశలేని మనస్కు ఇచ్చిన దేవుని దారిచూపు కీర్తన. ఇప్పుడు కీర్తన 121ను నీ పరిస్థితికి అనుసరించి ప్రార్థనగా మార్చుకుందాం. దారి తెలియకపోతే కీర్తనలు 1:2 ప్రార్థనగా మార్చడం. 1. పరిస్థితిని నిజంగా దేవుని ముందు పెట్టు. ప్రభువా, నాకు ఏ దారి తీసుకోవాలో తెలియడం లేదు. నిర్ణయాలు భారంగా ఉన్నాయి. నా జ్ఞానం సరిపోవడం లేదు. 2. వచనాన్ని ఆశగా పట్టుకో. కీర్తన 1:2 1, 2. నా సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఆకాశమును భూమిని సృష్టించిన యెహోవా యొద్ద నుండి నా సహాయం వచ్చును. ప్రార్థనగా. ప్రభువా, నా సహాయం మనుష్యుల నుండి కాదు, పరిస్థితుల నుండి కాదు, నీ నుండే వస్తుంది. నీవే నా దారి చూపువాడవు. 3. జారిపోకుండా కాపాడమని ప్రార్థించు. కీర్తన 1:2 3. నీ పాదము జారిపోనీయడు. నిన్ను కాపాడువాడు. నిద్రించెడు. ప్రార్థనగా. ప్రభువా, నేను తప్పు దారిలోకి వెళ్ళిపోకుండా నా పాదాలను నిలబెట్టు. నీవు ఎప్పుడూ జాగ్రత్తగా ఉన్నావని నాకు తెలుసు. 4. దారి మధ్యలో కూడా దేవుడు తోడున్నాడని గుర్తించు. కీర్తన 1:2 5. యెహోవా నిన్ను కాపాడువాడు. యెహోవా నీ కుడిచేత. పక్కన నీ నీడ. ప్రార్థనగా. ప్రభువా, నాకు దారి పూర్తిగా కనిపించకపోయినా నీవు నా పక్కన నడుస్తున్నావు. నీ నీడ నాకు ధైర్యం ఇస్తోంది. 5. రాకపోకలన్నిటిలో దేవుని భరోసా. కీర్తన 1:2 8. ఇప్పుడును ఎప్పుడును నీ వెళ్ళుటను వచ్చుటను యెహోవా కాపాడును. ప్రార్థన ముగింపు. ప్రభువా, నా నిర్ణయాలు, నా అడుగులు, నా ప్రయాణం అన్నిటినీ నీ చేతుల్లో ఉంచుతున్నాను. నీవే నా మార్గదర్శకుడు. యేసు నామంలో ఆమేన్. చిన్న గుర్తింపు. దారి కనిపించకపోతే దేవుని వైపు చూడు. దారి చూపేది సైన్బోర్డులు కాదు.